పంచభూత లింగాలలో అగ్నికి ప్రతీకగా పరమేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఇక్కడ పరమేశ్వరుడు 3 రూపాలుగా వ్యక్తమవుతున్నాడని వ్యాస మహర్షి విరచిత స్కాంద పురాణంలో మహేశ్వర కాండంలో ఉన్న అరుణాచల మహత్యంలో చెప్పబడింది. ఆ 3 రూపాలు ఏంటి అంటే, దానిలో మొట్టమొదటిది అగ్నిలింగ స్వరూపమైన అరుణాచలేశ్వరుడు మనకు గిరిగా దర్శనమిస్తున్నాడు. ఇది ఈ సృష్టిలో ఉన్న చరాచర జీవులకు ప్రదక్షిణ అనే నెపంతో పరమేశ్వరుడు కరుణార్థ హృదయుడై దేవతలకు, జంతువులకు, మనుషులకు అందరూ తరించడానికి ఈ రూపం తీసుకున్నాడు. ఇంకా రెండవది ఏంటి అంటే, అంత పెద్ద కొండకి అభిషేకం, పూజలు చేయాలి అంటే ఏ మానవ దేవతల వల్ల కాదు. అది అసాధ్యమైన పని. అందుకే అందరూ అభిషేకాలు, పూజలు చేసుకోవడానికి ఆ పరమేశ్వరుడే మళ్ళీ కరుణతో అగ్నిలింగంగా మహర్షుల, దేవతల ప్రార్థన మేరకు స్వయంభూగా వెలిశాడు. ఇది అరుణాచలేశ్వర ప్రధాన ఆలయంలోని శివలింగం. ఇంకా మూడవది అరుణగిరి యోగి అంటారు. అరుణగిరికి ప్రధాన అధికారి ఈయనే సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం. ఆయనే పరమేశ్వరుడు అయిన సదాశివుడు. దేవతలకు, మహర్షులకు తప్ప మనిషి కంటికి కనబడని స్వరూపం. ఈ స్వరూపం మనిషి కంటికి కనిపించదు, కానీ ఎవరైతే సాధన ద్వారా మనం ప్రతిరోజు కలలు కంటుంటాం కదా, ఆ స్థితికి స్వయంగా మనం నియంత్రించుకునే స్థాయికి వెళ్తే మనకు ఆ స్వరూపం మానసికంగా దర్శించే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తిగా చెప్పాలి అంటే మనకు 3 అవస్థలు ఉంటాయి. అవేంటంటే జాగృత్, స్వప్న, సుషుప్తి. ఇంకో స్థితి కూడా ఉంటుంది. అది మామూలు జీవి, అది మనిషి అయినా కానీ, జంతువులు, దేవతలు అయినా కానీ దీన్ని అందుకోవడం కష్టం. అదే తుర్యాతీత స్థితి, సచ్చిదానంద స్థితి. ఇదే 4వ స్థితి. మనం ధ్యానంలో స్వప్నావస్థ దాటి ముందుకు వెళ్ళి దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే ఆయన దర్శనం మానసికంగా అవుతుంది తప్ప ఇంకా మామూలు కంటికి కనిపించని నియమం పెట్టాడు పరమేశ్వరుడు. దేవతలకు, మహర్షులకు ఆ స్వరూపం, మనుషులకు ఆలయంలోని అగ్నిలింగం, ఇంకా దేవతలు, మహర్షులు, మనుషులు, జంతువులకు ఏ భేదభావం చూపకుండా ఉన్న స్వరూపం అరుణగిరి. ఆ ప్రదక్షిణలో అందరూ సమానమై